ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం। ఈ రోజు వీడియో సెషన్లో మరొక వెరీ ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టీచర్ గురించి చర్చిద్దామండి। ఈ మదర్ టీచర్ గురించి చర్చించే ముందు మీ అందరికీ ఒక మనవి, మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మన సబ్స్క్రైబర్స్ మనం వీడియో ముందే సబ్స్క్రైబ్ చేయమని అడుగుతుంటే మన సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరిగిందండి। మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోని చూడండి। మరి ఈరోజు ఈ వీడియో సెషన్లో ఫైజోస్టిగ్మా వెనెనోజం అనేటటువంటి హోమియోపతి మదర్ టీచర్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని షార్ట్ వీడియో సెషన్లో చర్చిద్దాం। చాలా ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టీచర్ అండి, ఎందుకంటే మీకే తెలుస్తుంది, నేను చెప్తాను దాని లక్షణాలు। ముందుగా లక్షణాలు చెప్పుకునే ముందు ఈ ప్లాంట్ అనేది ఫిజియోస్టిగ్మా వెనెనోజం అనేది ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని ముందుగా చర్చిద్దాము। వెనెనోజం ఆ పేరులోనే ఉంది, ఇది ఒక వీనస్ అంటే వీనం అంటే ఒక పాయిజన్ అనమాట। దీని సీడ్స్ నుంచి తయారు చేస్తారు। ఈ ఫిజియోస్టిగ్మా అనేది మనకు ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువగా పెరుగుతుంది। ఇది లెగ్యూమినేసి జాతికి చెందినటువంటి మొక్క అండి। లెగ్యూమినేసి అంటే మన చిక్కుడుకాయ ఉంటుంది చూసారా, చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్క। మన ఈ చిక్కుడుకాయ ఎలా పెరుగుతుందో అలాగే ఇది అల్లుకునేటటువంటి మొక్క అనమాట। ఇయర్లీ ఒకసారి పుట్టి చచ్చిపోతూ ఉంటుంది। దీని విత్తనాల నుంచి మన చిక్కుడుకాయలు కూడా అంతే కదా, ఒక 1 year వస్తాయి, తర్వాత చచ్చిపోయి మళ్ళీ ఆ విత్తనాల నుంచి కొత్త చెట్టు వస్తుంది। అలాగే జస్ట్ చిక్కుడు చెట్టు లాగా పెరుగుతుంది। ఈ చిక్కుడుకాయలు లాగా ఉంటాయి దీని కాయలు కూడా। దీని సీడ్స్ హైలీ పాయిజనస్ అనమాట। హ్యూమన్స్ కి ముఖ్యంగా మనుషులు తింటే ఇది పాయిజన్, ప్రాణాంతకమైనటువంటి ఆ సీడ్స్ ని క్రష్ చేసి దీని ఆల్కహాల్ తో కలిపి ఈ ఫిజియోస్టిగ్మా వెనెనోజం అనేటటువంటి హోమియోపతి మదర్ టీచర్ ని తయారు చేయడం అనేది జరుగుతుందండి। ఈ మదర్ టీచర్ దీని యొక్క ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటంటే మీకు మయోపియా కేసులు, అంటే మీకు షార్ట్ సైటెడ్నెస్, దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కనిపించుకుంటూ ఉంటాయి చూసారా, స్టూడెంట్స్ లో బోర్డు కనిపించలేదని చెప్తూ ఉంటారు। అలాగే ఒక 40 years తర్వాత మన పేపర్ చదువుతూ ఉంటే ఆ పేపర్లో అక్షరాలు సరిగ్గా కనిపించు। మయోపియా షార్ట్ సైటెడ్నెస్, దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని చదవలేకపోతే మన ఈ ఫిజియోస్టిగ్మాని తీసుకొని ఉదయం ఒక 6 చుక్కలు, సాయంత్రం ఒక 6 చుక్కలు కంటిన్యూస్ గా ఒక 2 నెలలు పాటిస్తే మీకు ఐసైట్ అనేది, మీకు క్లారిటీ అనేది డెవలప్ అవుతుందండి ఆ విజన్ లో। అలాగే క్యాట్రాక్ట్స్ లాంటి కూడా ముందుగా డెవలప్ అవ్వకుండా, అలాగే గ్లోకోమా, మీకు ఐలో ప్రెషర్ పెరిగి గ్లోకోమా డెవలప్ అయ్యి సైట్ దెబ్బతింటూ ఉంటుంది చూసారా, అలాంటి కేసుల్లో కూడా మీకు ఈ ఫిజియోస్టిగ్మా అనేది అతి ముఖ్యమైనటువంటి హోమియోపతి మదర్ టీచర్ గా చెప్పాలండి। మళ్ళీ దీని యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే నైట్ బ్లైండ్నెస్। ఈ రాత్రుల పూట చూపు అనేది దెబ్బతింటుంది చూసారా, నైట్ బ్లైండ్నెస్ ఏ కారణం వల్ల వచ్చినా కూడా మనకి ఈ ఫిజియోస్టిగ్మాని ముందుగా ఇచ్చినట్లయితే ఒక 2 నెలల పాటు కంటిన్యూస్గా ఇస్తే మీకు ఆ నైట్ బ్లైండ్నెస్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుందండి। తర్వాత దీని యొక్క ఇంకొక అతి ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే మీకు హార్ట్ కండిషన్స్ లో మీకు ఎలాగంటే లో బీపీ వచ్చి పడిపోతుంటారు చూసారా ఫ్రీక్వెంట్ గా, ఎలాగంటే మీకు ఒక ఏజ్ తర్వాత మీకు హార్ట్ ఎన్లార్జ్మెంట్ జరిగితే ఈ ఆస్మాటిక్ పేషెంట్స్ లో కొన్ని రోజుల తర్వాత ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఒక 50-60 years రీచ్ అయిన తర్వాత మీకు కార్డియాక్ ఎన్లార్జ్మెంట్ వచ్చి హార్ట్ కెపాసిటీ తగ్గిపోయి లో బీపీ డెవలప్ అయ్యి ఫ్రీక్వెంట్ గా కళ్ళు తిరిగి మీకు కళ్ళు బయలు గమ్మి పడిపోతుంటారు అనమాట। కార్డియాక్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ ఫెయిల్యూర్ కేసుల్లో కూడా అలాంటి కేసుల్లో మీకు ఫ్రీక్వెంట్ గా ఈ కళ్ళు తిరిగి పడిపోవడం, లో బీపీ డెవలప్ అయితే ఆ బీపీని రైజ్ చేయడానికి, మరి హార్ట్ యొక్క కండిషన్ ని పెంచడానికి కూడా ఈ ఫిజియోస్టిగ్మా వెనెనోజం అనేది అతి ముఖ్యమైనటువంటి హోమియోపతి మదర్ టీచర్ గా చెప్పాలండి। అలాగే మీకు స్పైనల్ కాలంలో మీకు స్పైనల్ వీక్ అయినప్పుడు మీకు ఎలాగంటే లంబార్ స్పాండిలోసిస్ కేసుల్లో, మీకు తర్వాత ఈ సెర్వైకల్ స్పాండిలోసిస్ కేసుల్లో మీకు ట్రెంబ్లింగ్ అనేది డెవలప్ అయింది అనుకోండి, ఆ సివియర్ కంప్రెషన్ వల్ల, నెర్వ్ సివియర్ కంప్రెషన్ వల్ల కాళ్ళు చేతులు వనకటము, తర్వాత నిలబడలేనటువంటి పరిస్థితి అనేది డెవలప్ అయింది అనుకోండి, అలాంటి కేసులో కూడా ఈ ఫిజియోస్టిగ్మా అనేది అతి ముఖ్యమైనటువంటి హోమియోపతి మదర్ టీచర్ గా చెప్పాలండి। వీటన్నిటికన్నా దీని యొక్క ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ ఏంటంటే మయోపియా, షార్ట్ సైటెడ్నెస్, ఐసైట్ ని డెవలప్ చేయడానికి, ఐసైట్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఫిజియోస్టిగ్మా వెనెనోజం అనేది అతి ముఖ్యమైనటువంటి హోమియోపతి మదర్ టీచర్ అండి। మరి ఈరోజు ఈ వీడియో సెషన్లో ఈ ఫిజియోస్టిగ్మాని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజ్ని క్యూర్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని షార్ట్ వీడియో సెషన్లో కొంతవరకు చర్చించామనుకుంటున్నాను। తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం। మరి మీరు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తిరిగి రేపు వీడియో సెషన్లో కలుద్దాం। మరి అంతవరకు సెలవు।